అన్న నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? ఫైన్ ఫైన్ బాగున్నామ్మా. ఎందుకన్నా పాదయాత్ర చేస్తాం? పాదయాత్ర ఏముందమ్మా, సాగునీళ్ళు అనేటి రైతు ప్రాథమిక హక్కు. కళ్ళ ముందట కాళేశ్వరం నీళ్లు కనబడ్డా కళ్ళుండి కళ్ళు మూసుకోపోయిన ఈ కబోది ప్రభుత్వాన్ని, కళ్ళు మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసం ఈ సాగునీళ్లు మా ప్రాథమిక హక్కు అని చెప్పి చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడ ఈ మండలంలో 2 రిజర్వాయర్లు ఉన్నాయి. అక్కడ అంతగిరి, ఇక్కడ రంగనాయక సాగర్. ఈ 2 రిజర్వాయర్లు కూడా ఎండిపోయినాయి. దీనికి కారణం నీ అసమర్థ చేతగాని పరిపాలన ముఖ్యమంత్రి. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే కన్నపల్లి పంపు హౌస్ మీరు ఆన్ చేస్తే కాళేశ్వరం నీళ్లు కనబడతాయి. ఈ 2 రిజర్వాయర్లు నిండుతాయి, మా పొలాలకు నీళ్ళు వస్తాయి. నువ్వు దద్దమ్మ ప్రభుత్వం నిద్రపోతున్నావు అని తట్టి లేపడం కోసం ఈ రైతులంతా కూడా కదం కలిపి 2 రిజర్వాయర్ల మధ్యలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకు తెలంగాణ కళా సాంస్కృతిక రూపాలైనటువంటి డప్పు, కోలాటం, ఈ డోలు, జలపందిరి అంటే వివిధ కుల వర్గాల సబ్బండ కుల వర్గాలు కూడా ఈ రైతుల న్యాయమైనటువంటి డిమాండ్కు మేము కూడా సంఘీభావం పలుకుతున్నామని వాళ్ళు కూడా మనతో కలిసి. రైట్ అన్న, మీరేమో కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు విడుదల చేయండి మీరు అంటున్నారు, కానీ వాళ్ళు అంటున్నారు ఈ నీళ్లు విడుదల చేస్తే మేడిగడ్డ ఉంగిపోతుంది, కాళేశ్వరం కొట్టుకపోతుంది అని చెప్పేసి. ఇంతకంటే ఈ గోదావరి నది మీద అత్యంత పెద్ద వరద ఒక సంవత్సరంన్నర కింద వస్తే కూడా తట్టుకొని ఉన్నది. కేవలం రాజకీయ ప్రచారం కోసం మేడిగడ్డ కుంగింది, వంగింది, ఇంకేదో అన్నారని వాళ్ళు అన్నారు. కానీ ఇవన్నీ మాటలు కట్టిపెట్టి, సరే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు మాట్లాడతారు, రాజకీయ ప్రజల అవసరం కోసం మాట్లాడతారు. రిటైర్డ్ ఇంజనీర్లకు ఏ పార్టీ ఉంటుందండి? వాళ్ళు రిటైర్డ్, ఒక ఇరిగేషన్ శాఖలో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు సుదీర్ఘ కాలం ఇరిగేషన్ రంగంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఇట్లాంటి వేరే భేదాభిప్రాయాలు ఎందుకు ఉంటాయి? వాళ్ళు కూడా సూచిస్తున్నారు కన్నెపల్లి పంపు దగ్గర వాటర్ లిఫ్ట్ చేస్తే ఏ రకమైన ప్రమాదం ఉండదని చెప్పి. ఉత్తగా చంద్రబాబు దగ్గర గులాం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి అక్కడ పట్టిసీమ కలకలడానికే ఈ కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నాడు అనేది మొత్తం రైతులకు తెలిసింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ రైతులు ఈ సంధించే జలకడ్గమే నీ ఈ అధికారానికి ఉరిపీఠం అవుతుంది. మరి ఎవడన్నా అక్కలున్నోడు, బుద్ధి ఉన్నోడు ఏ గ్రామంలోకి అయినా రైతులను అడుగుదాం. ఇంత యూరియా చల్లుతారు, నీళ్ళు మడికి వారిస్తే పంట పండుతుంది, కానీ రక్తం చల్లితే పంట పండుతుంది అంటే మేము ఎంత రక్తమైనా ఇస్తాం ఈ తెలంగాణ రైతుల కోసం అని మా నాయకులు చెప్పారు. మేము కూడా ఉన్నాం. అందుకనే దానికి నిరసనగా మా రైతుల కోసం నిజంగా రక్తం అవసరమైతే మా రక్తం తీసుకోండి, కానీ మా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వండి అనే డిమాండ్తోనే ఇప్పుడు రైతులు ఈ పాదయాత్ర చేపడుతున్నారు. అన్న, ఈ పాదయాత్రతో వాళ్ళు దిగొచ్చి నీళ్లు విడుదల చేస్తారని అనుకుంటున్నారు? డెఫినెట్ అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే, ఈ తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు. ఇటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రిని మెడల్ వంచుడు ఎంతసేపు, నీళ్లు సాధించుకుండా ఎంతసేపు? అంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ తెలంగాణ పౌరుషం, చైతన్యం ఈ నీళ్లు సాధించుకోలేదని నేనేం అనుకోవట్లేదు. అవినీతి కోసమే, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఎన్ని అరిగిపోయిన రికార్డు ఎన్నిసార్లు చెప్తారండి? అటు బీజేపీ కావచ్చు. ఒకవేళ నిజమే అయితే మీరు చట్టమే మీ చేతులు ఉన్నది, అధికారం మీ చేతులు ఉన్నది. ఏం తప్పు జరిగిందో అది సూచించి, మరి మీ పోలీసు వాళ్ళు నిద్రపోతుర్రా, మీ దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా, అక్కడ సెంట్రల్యా లేకుంటే నేషనల్ డ్యామ్ సాఫ్టీ అథారిటీయా, ఎవడు నిద్రపోతుండు? చర్యలు తీసుకోగా ఎవడతాడు? రోజుకు 10 మంది కార్యకర్తలను ప్రతి ఊర్లో నువ్వు పోలీస్ స్టేషన్లో పెడుతున్నావు. మొన్న బాల్క సుమన్ తీసుకుపోయి జైల్లో పెట్టినావు. అంటే ఇవన్నీ నీ తప్పుడు కేసులు. నీకు పరిపాలన చేతగాక, దద్దమ్మ ప్రభుత్వం నీకు అడ్మినిస్ట్రేషన్ మీద పరిపాలన దక్షత లేక, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యానో తెలియక ఈ విషయం పట్ల కూడా మా హరీష్ రావు గారు స్పందించింది. నీకు చేతన కాకుంటే 3 నెలలు ఈ ఇరిగేషన్ శాఖ సాగునీటి రంగం మాకు నీళ్ళు ఎట్లా రావో చూపిస్తా అన్నాడు. మరి ఆ సవాల్కి ఒప్పుకోవచ్చు కదా. సిద్దిపేట మీదని అందరి నాయకుల కన్నున్నది, సహజం కదండి. అండ్ సిద్దిపేటలో హరీష్ రావును ఓడగొడతామనే సవాళ్ళు కూడా చేస్తాం. మీరు ఆలోచించాలి. మొన్ననే 2-3 ఎమ్మెల్యేలు కూడా చెప్పారు హరీష్ రావు మీద పోటీ అంటే పోచమ్మ గుడి మీద పొట్టేలు కట్టేసినట్టే అని. ఎవడైనా ఏం చేస్తారని, నేను గెలుస్తామని రాజకీయాలకు వస్తాడు, కానీ నేను గాయనైనా ఓడగొడతా, గీనైనా ఓడగొడతా అని అంటే వీళ్ళ రాజకీయం హరీష్ రావు గారిని ఓడగొట్టేందుక, ప్రజలకు ఏమైనా మేలు చేస్తుందిక, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏదేమైనా అప్రతిహాతంగా 7 సార్లు తన మెజారిటీని తానే అధిగమిస్తూ ముందుకు పోతున్నటువంటి హరీష్ రావు గారికి, అటు కేసీఆర్ గారికి సిద్దిపేట జనం వెన్నంటి ఉన్నది. సిద్దిపేట ఉత్త ఆషామాషి కాదు, ఈ తెలంగాణ ఉద్యమ చైతన్య గడ్డ, ఈ తెలంగాణకు గరిమనాభి. తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ పోరాటానికి ఒక దిక్సూచిగా నిలిచినటువంటి సిద్దిపేట గడ్డతో ఎవడు పెట్టుకోవద్దు. ఈ డిఎన్ఏలో కూడా, ఈ గడ్డ డిఎన్ఏలో, తెలంగాణ గడ్డ డిఎన్ఏలోనే పోరాటం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త, ఎవడు సాహసం చేయొద్దని కూడా ప్రజల తరపున చెప్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే 7 సార్లు ఎన్నికైంది కదా, మళ్ళీ ఓట్లు వచ్చినాడు మళ్ళీ నిల్చోండి, మీకు తాకతుంటే డిపాజిట్ తెచ్చుకోర్రి, లేకుంటే మళ్ళీ ప్రజలు ఏం చూపిస్తారో తెలుస్తారు కదా. దాంట్లో క్వశ్చన్ ఏముందండి?